బుక్కరాయ సముద్రం మండలం గోవిందంపల్లి పంచాయతీ పరిధిలో రాఘవేంద్ర కాలనీ సమీపంలో మరి ఒక వుడ్ వర్క్ ఫ్యాక్టరీని పెద్ద ఎత్తున నడుపుతా ఉన్నారు. మరి దీంట్లో బీహారు, బెంగాల్, ఇతర ఒరిస్సా రాష్ట్రాల నుంచి దాదాపుగా 300 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి వారికి ఏమాత్రం కూడా ఇన్సూరెన్స్ కానీ లేబర్ కార్డు కానీ ఏవి కూడా వాళ్ళకి లేబర్ సంబంధించిన ఏవి కూడా వాళ్ళకి ఇక్కడ ఈ ఫ్యాక్టరీ యజమాన్యము కల్పించడం లేదు. మరి వాళ్ళని గుడ్డిగా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఊరిక పని చేయించుకొని ఏదో వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని వదిలేస్తున్నారు తప్ప మరి ఈరోజు దళాని అనే వ్యక్తి, బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, పాపం యువకుడు ఇక్కడ ఈరోజు ప్రమాదశాత్తు చనిపోవడం జరిగింది. మరి ఆయన ఇక్కడ వంట చేస్తూ ఉంటే ఆయిల్ దాంట్లో పడి ఇక్కడికే ప్రాణాలు వదలడం జరిగింది. ఆయనకు ఒక 4 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. పాపం బెంగాల్ నుంచి దాదాపుగా 1 సంవత్సరం పాటు అయింది ఇక్కడే పనిచేస్తా ఉన్నాడు. పాపం నెల ఇక్కడ పనిచేసి పిల్లలకు, భార్యకి డబ్బులు పంపించేవాడు. ఈ రోజు పాపం చనిపోవడం జరిగింది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ యజమాన్యాన్ని, మరి ఈ రోజు ఇంతమంది 300 మంది ఇక్కడ యువకులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తా ఉన్నారు. పాపము రెయ్యనక పగలనక కష్టపడి పనిచేస్తా ఉంటే వారికి సరైన సౌకర్యాలు లేవు, వీటికి వచ్చే సరైన పద్ధతులు లేవు. ఫ్యాక్టరీ చూసిన తర్వాత అర్థమైతా ఉంది, ఎక్కడ వేసినా చెత్త, ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఈ రోజు కనపడతా ఉంది. ఫ్యాక్టరీలో ఎక్కడ పోయినా కూడా చెత్త ఉంది, నీళ్లు ఉన్నాయి, మట్టి, అసలు బురదుంది. మొత్తం ఇక్కడ పనిచేసే కార్మికులు పాపం వాళ్ళు రోగాల బారిపడి కూడా చాలా మంది అనారోగ్యానికి గురి అవుతా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో యజమాన్యం చర్య తీసుకోవాలా, మరి ఏమాత్రం కూడా చర్య తీసుకోవాలా. కనీసం ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకి. ఈ రోజు ఇక్కడ ఏదన్నా ఫైర్ ఇంజన్ లేదు, ఏదన్నా అగ్నిమాపక జరిగితే ఫైర్ ఇంజన్ లేవు, అది కూడా ఏమాత్రం లేదు. కనీసం ఈ ఫ్యాక్టరీకి నేమ్ బోర్డు కూడా బయట ఎక్కడ పెట్టలేదు, ఏడ లోపల ఉందని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఇక్కడ పాపం కార్మికులు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు చనిపోయిన వ్యక్తికి మళ్ళీ దళానీకి దాదాపుగా ఒక 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు 4 పిల్లలు ఉన్నారు, దానికోసమే 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలా. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా కూడా యజమాన్యం ఆదుకోవాలా. ఎందుకంటే అనంతపురం చుట్టుపక్కల ఇంత పెద్ద ఫ్యాక్టరీ నేను చూడగా ఇంతమంది లేబర్స్ అంతా కూడా యూత్ ఒకటే ఏజ్ లో ఉన్నారు. పిల్లలు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. చదువు లేకోకుండా పాపం అన్ని కూడా ఇడిచిపెట్టి ఇతర ప్రాంతాల నుంచి పాపం ఎక్కడి నుంచో ఇక్కడ అనంతపురంకి వచ్చి ఈడ జీవనం కొనసాగిస్తా ఉన్నారు. పాము పట్టకూటు కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళని సరైన పద్ధతుల్లో మన యజమాన్యం పట్టించుకోవడం లేదు. దానికోసమే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలా, సరైన పద్ధతుల్లో వీళ్ళందరికీ కూడా షెడ్లేసి ఇండ్లు పెట్టాలా, నీటి సమస్య కల్పించాలా, వైద్య ఖర్చులు కల్పించాలా, మరి దాంతో పాటు ఇన్సూరెన్స్, అదేవిధంగా ఫైర్ ఇంజన్, ఇవన్నీ కూడా సౌకర్యాలన్నీ కూడా కల్పించి వీరికి సరైన వేతనము, నెలకి వారు సరిపోయే పని తగ్గట్టుగా కూలి కూడా ఇవ్వాలని చెప్పి, తర్వాత వారికి ఏదైతే ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నారో వారందరికి కూడా వెంటనే లేబర్ కార్డు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఈ యజమాన్యమే కట్టి వాళ్ళకి ఏదైనా ఆపద జరిగినా కూడా చూడాల్సిన బాధ్యత యజమాన్యం పైన ఉంది. లేని పక్షంలో నిజంగా మేము యజమాన్యాన్ని ఒకటి అడుగుతా ఉన్నాము, వెంటనే మీరు స్పందించండి. ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేస్ పరిగణించండి. మీరు వెంటనే వచ్చి ఇక్కడున్న పిల్లలందరికీ కూడా సరైన పద్ధతుల్లో అందరూ కూడా సమాధానం చెప్పండి, వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పండి, వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా, ఎందుకంటే రాఘవేంద్ర కాలనీ మా పార్టీ కాలనీ పక్కనే ఉంది, ఆ కాలనీలోనే చాలా మంది నివాసం ఉంటా ఉన్నారు. వారు పాపం వాళ్ళ బాధలన్నీ కూడా మా వాళ్ళకి బాగా తెలుసు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆదివారం రోజు కూడా పని చేయిస్తారంట, నైట్ పూట పని చేయిస్తారంట. మీకు ఎక్కడ కూడా టైమింగ్ లేదు, ఎప్పుడంటే అప్పుడు పని చేయిస్తా ఉన్నారు. వీళ్ళ లాభాల కోసము, వీళ్ళ డబ్బుల కోసము పాపం పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టి పనులు చేసుకుంటా ఉన్నారు. వాటికి కూడా సరైన సమాధానం యజమాన్యం చెప్పాలా, సరైన పద్ధతుల్లో వారికి ఏదైతే ప్రభుత్వం ఈ రోజు కార్మికులకి కల్పించిన హక్కులు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందని ఓనర్ అంటున్నారు, మీరు లేదంటున్నారు. మీకెవరు చెప్పారు ఇన్సూరెన్స్ లేదని చెప్పి? ఏదైతే వీళ్ళకి లేబర్ అంటే వాడు ఇన్సూరెన్స్ కట్టిందని వాళ్ళు ఫ్యాక్టరీ తరపున కట్టింటారు. ప్రతి ఒక్క లేబర్ కి, ప్రతి ఒక్క కూలికి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయాలా. మళ్ళా ఇన్సూరెన్స్ చేయలేదు. ఈ రోజు
దాన్ని చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు వాళ్ళ ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ పెట్టుకుంటాడు, ఆయన ఫ్యాక్టరీకి ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ రోజు ఇక్కడ కూలి పని చేసే లేబర్ చనిపోతే ఆయనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ 300 మంది 350 మంది పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్క పేరు మీద కూడా ఇన్సూరెన్స్ చేయాల్సిన బాధ్యత యజమాన్యం పైన ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. ప్రకటించిన పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటం చేస్తాం. ఈ ఫ్యాక్టరీని అవసరమైతే మూత వేయించే బాధ్యత కూడా తీసుకుంటాం. మేము ఇక్కడ లేబరు కూలీల పక్షాన నిలబడతాం. వీరు వెంటనే స్పందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.